ఈరోజు మీడియా సమావేశంకు వచ్చేసిన మీడియా మిత్రులకు మరియు ఈ ప్రెస్ మీట్కు వచ్చేసిన భారతీయ జనతా పార్టీ పెద్దలు లక్ష్మీనారాయణ అన్న, శ్రీనివాస్ అన్న, వేణు, మిగతా సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు మరియు పార్టీ విభాగాల అధ్యక్షులు, ఈరోజు రాష్ట్రంలో 3 జిల్లాల ముఖ్యమంత్రి, ఎప్పుడు పదవి ఊడుతుందో తెలియని ముఖ్యమంత్రి, అవినీతితోని అహంకారంతోని ఎగ్సెక్సి పడుతున్నాడు. నిన్న ఒక సందర్భంలో మాట్లాడుతూ మా నేషనల్ ప్రెసిడెంట్ నితిన్ నవీన్ గారి గురించి చులకనగా నితినో, నవీనో, నమోనో, రేవంత్ రెడ్డి ప్రపంచంలో అతిపెద్ద పార్టీకి అతి చిన్న వయసులో నేషనల్ ప్రెసిడెంట్గా అయిన వ్యక్తి మరియు 26 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఈరోజు ఒక కార్యకర్త స్థాయి నుంచి దేశ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎదిగిన ఆయనకు ఇక నీకు మూటలిచ్చి ముల్లెలిచ్చి పదవులు కొనుక్కునే నీకు నితిన్ నవీన్ గారి గురించి మాట్లాడేంత స్థాయి వచ్చిందని నేను అనుకోవట్లేదు. 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు ఓడిపోయినాడు. నీ సొంత ప్రజలే, కొడంగల్ ప్రజలు కూడా ఓటిరు, నిన్ను కామారెడ్డి ప్రజలు కూడా ఓటిరు. అసలు నీకు నైతిక విలువలు ఉంటే నువ్వు ముఖ్యమంత్రి పదవి చేపట్టద్దు. ఒక అపజయాలు మూటగట్టుకున్నోడివి. ఈ మధ్యన నోరు ఎగ్సెక్సి పడుతుంది మా ప్రెసిడెంట్ గారి పట్ల. కాబట్టి స్థాయిని మించకు. ఈరోజు భారతదేశంలో 3వసారి అధికారంలో రావడం, 22 రాష్ట్రాలలో అధికారం ఉన్నదంత. ఇంకా 3 రాష్ట్రాలల్లో త్వరలోనే నిన్ను, నీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేసే రోజులు త్వరలో ఉన్నాయి. ఎప్పుడైతే వెస్ట్ బెంగాల్ గెలిచినామో, అస్సాం గెలిచినామో అప్పటి నుంచి నరేంద్ర మోడీ గారి పవిత్ర పాదం తెలంగాణలో అడుగుపెట్టినప్పటి నుంచి ఈ రకంగా మైండ్ పనిచేయక రకరకాల స్థాయిని మర్చిపోయి, ముఖ్యమంత్రి హోదాని మర్చిపోయి ప్రగల్భాలు పలుకుతున్నావు. రెండోది, నువ్వేం చేసినావు ఈ రాష్ట్రానికి అని చెప్పు. ముందు రెడీ ఉన్నారు ప్రజలు. కోడళ్ళు, అత్తకు 4,000 అన్నో, కోడలకు 2,500 గడవ ఏమంటారు, రోకలు బండలు పట్టుకొని కూర్చున్నారు. రోకలు దుడ్లు నోటికి వచ్చింది మాట్లాడతావు. అధికారం రాకముందు వడ్లు కొనలేని, ప్రొక్యూర్మెంట్ చేయలేని చేతగాని వాడివి నువ్వు, నీ మంత్రులు. ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు, 20 రాష్ట్రాల కోటను తీసుకొచ్చి తెలంగాణ నుంచి 55 లక్షల టన్నులు కొన్నాం. అది కూడా నీకు ఒక గన్ని బ్యాగులు సప్లై రాదు, ఒక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చేయరాదు. 2 నెలలు రైతులని నీళ్లల్లో, ఎండలో, వానలో చేసి వాళ్ళ సగం తరుగు సగం పొరుగు అనుకుంటే అన్ని రకాలుగా నాశనం చేసిన నువ్వు పరిపాలన దక్షత లేని ముఖ్యమంత్రివి. ఇక యూరియా, మీకు రాష్ట్రానికి ఆ యూరియా ఒకటి. రైతుల పాలిటీలో శాపం వైపు కూర్చున్నావు. నీ యాపు ఏం ఉపయోగం ఉన్నదన్న యాప్తో రైతులకు? సగం మంది రైతులకు స్మార్ట్ ఫోన్ గురించి అవగాహన లేదు. స్మార్ట్ ఫోన్ ఉంటే దాని మీద యాప్ల గురించి అవగాహన లేదు. ఈరోజు తెలంగాణ రైతుల్ని పగబట్టినట్లు పడుతున్నావు. మళ్ళీ ఏదనంటే యూరియా నెపం మా మీద వేస్తావు. 10,40,000 టన్నుల బదులు 12 లక్షల టన్నులు ఉంచాం ఇక్కడ క్వింటాల్. మీకు ఏది అడుగుతుంది ఎక్కువ? ప్రతిసారి కేంద్రాన్ని విమర్శించడం. సుమారు ఈరోజు జైరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు,
బీబీ నగర్ ఎయిమ్స్ కావచ్చు, సమ్మక్క సారక్క యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా సుమారు 5,600 కోట్ల రైల్వే ప్రాజెక్ట్స్ కావచ్చు, 7,500 కోట్లు ఉత్తర తెలంగాణ. మొన్ననే నువ్వు మర్చిపోయిన ఉత్తర తెలంగాణని, కానీ భారత ప్రభుత్వం మరలేదు ఉత్తర తెలంగాణని. నీలాగా సంకుచితత లేదు. 3 జిల్లాలకే దోసుకుపోయే మనస్తత్వం. మాకు దేశమంతా ఒకటే, సుమారు 800 జిల్లాలు సమానమే మాకు దేశంలో. ఈరోజు అన్ని రంగాలలో ఈ రాష్ట్రానికి ఉపయోగపడే రంగా మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు భారతదేశంలో 7 బుల్లెట్ ట్రైన్లు ఇస్తే 3 బుల్లెట్ ట్రైన్లు తెలంగాణ, సుమారు 10 లక్షల కోట్లు రీజనల్ రింగ్ రోడ్డు, 32,000 కోట్లు శాంక్షన్ చేసినాం. నీ అవినీతికి అడ్డొస్తున్నామని రకరకాల చౌకబారు ఆరోపణలు చేసుకుంటా త్వరలోనే ఉంది నీ ముందుంది ముసళ్ళ పండుగ. నితిన్ నబీన్ గారు వస్తే భయపడుతున్నావా? కాబట్టి నీ కొద్దిగా నీ స్థాయిని తగ్గించుకొని మాట్లాడకు. ముఖ్యమంత్రి పదవి ఉంటావు ఇంకొక 3 రోజులు 4 రోజులు. ఎట్లన్నా అక్కడ కర్ణాటకలో మార్చిండ్రు, త్వరలోనే మారుస్తున్నారని అందరు ప్రజలు అంటున్నారు. కాబట్టి ఆ టెన్షన్ పట్టుకొని రకరకాల ఆరోపణలు చేస్తున్నావు. ఇంకా ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్, నాకు ఒకటి ఉండేది, ఈ జిల్లాలో నాయకులతో కొద్దిగా వ్యక్తిగత సంబంధాలు మంచిగా ఉంచుకుందామని. భాష అన్ని అదుపులో పెట్టుకొని ఉన్నాను 2.5 సంవత్సరాల నుంచి. మొన్న నందిపేటలో ఒక సమావేశంలో మాట్లాడుతూ ఒక్కసారి ఎమ్మెల్యే మహేష్ కుమార్ గౌడ్, నేను 3 నెలలను ఎమ్మెల్యే అయినా 30 ఏళ్ళైంది, ఆడ గెలిచినావు చెప్పు. 1974 డిచ్పల్లికి వెళ్ళి తరిమినరు, 94 1990 డిచ్పల్లికి వెళ్ళి తరిమిరు నిన్ను. 2018లో 4వ స్థానంకి నెట్టేయబడ్డావు నిజామాబాద్లా. నేను నీ లెక్క ఫైరవికారిని గాను. ప్రజల ప్రతినిధిని, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిని. నీకు ఇచ్చిండ్రే డమ్మి అని పిసిసి ప్రెసిడెంట్ ఫైరవులు చేసి ఢిల్లీలో పదవులు కొనుక్కున్నట్టు అనుకున్నావు రాకేష్ రెడ్డి అంటే. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిని ఆ రకంగా అవమానకరంగా మాట్లాడటం అది నీ స్థాయిగా. 3 నెలల్లో 30,000 ఓట్లతో గెలిచిన నేను 30 ఏళ్ల నుంచి 3,000 ఓట్లు తెచ్చుకోలేకపోతున్నావు. ఏం చేసినావు నిజామాబాద్ జిల్లాకు? పిసిసి ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ ఏం చేసినావు నిజామాబాద్ డిస్టిక్కు? నేను మాట్లాడిన అసెంబ్లీలో నిజాం సాగర్ ఆధునీకరణ ఏం కళ్ళు కనబడతలేవా? కాలువలన్నీ పూడికలతో అయిపోయినాయి, డిస్ట్రిబ్యూటర్స్ కెనాల్స్ లేవు, లైనింగ్స్ లేవు. నేను ఇప్పటికీ ముఖ్యమంత్రి 20 సార్లు కలిశాను. ఈ జిల్లా వరప్రదాయిని నిజాం సాగర్ కూడికిపోతే భవిష్యత్తులో మాకు భవిష్యత్తు ఉండదు. మహబూబ్ నగర్ జిల్లాకు 84,000 కోట్లు ఇస్తున్నారు. ఇంతకుముందు గత ప్రభుత్వం 95,000 కోట్లు అక్కడిచ్చింది. మరి నిజామాబాద్ జిల్లాకు ఎవరు తెస్తాడు నిధులు? జిల్లా ప్రజలను ఏం చేసినామని ఇప్పటిదాకా నువ్వు నిజామాబాద్ జిల్లా అని చెప్పుకుంటున్నావు. జక్రాంపల్లి ఎయిర్పోర్టు ముఖ్యమంత్రి నేను అడిగాను. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అయింది, వరంగల్ ఎయిర్పోర్ట్ అయింది. రామ్మోహన్ రెడ్డి గారు రెడీ ఉన్నారు నిజామాబాద్కి ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి. ఆ ఎయిర్పోర్ట్ తెచ్చుకునే చేత కాదా? ఈ జిల్లా పేరు మీద రాజకీయాలు చేసుకుంటా తెలంగాణ యూనివర్సిటీకి ఏం తెచ్చినావు? తెలంగాణ యూనివర్సిటీ నల్గొండ యూనివర్సిటీ 65 కోట్లు కొండబోతున్నాడు. మహబూబ్ నగర్కి ఏమో 100 కోట్లు కొండబోతున్నారు యూనివర్సిటీలకు. అద్దా మన పిల్లలు చదువుకోవద్దా? మౌలిక వసతులు అద్దా నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీలా? దాని గురించి మాట్లాడు మహేష్ కుమార్ గౌడ్. రాజకీయం చేద్దాం. పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నేను ఎంతో కష్టపడి తుమ్మల బతిమలాడి గుత్ప దగ్గర ప్రభుత్వ భూమి ఉన్నదని మేము పరిశీలన చేసి పెడదామంటే దాన్ని కొడంగల్ కొండబోతారు. కొడంగల్ పామాయిల్ మొక్కలు పెట్టలే ఇప్పటి వరకు. ఆ దుర్మార్గుడైన ముఖ్యమంత్రి పక్షపాతంతో ఈ నిజామాబాద్ జిల్లా అభివృద్ధి ఎంత చూడలేని కళ్ళు ముఖ్యమంత్రి. కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి,
బోధన్ నుంచి నిర్మల్ వరకు రైతులందరికీ ఉపయోగపడుతుంది పామాయిల్ ఫ్యాక్టరీ. సుమారు ఇప్పటికీ నిర్మల్ జిల్లాలో, ఆర్మూరు నిజామాబాద్ జిల్లాలో 15-16 ఎకరాల పామాయిల్ అయింది. మీకు చేత కాదు, పంటలు కొన చేత కాదు, రైతులకు సరైన సమయంలో డబ్బులు ఏం చేత కాదు. మేము అట్లనే చేసి బతిమలాడి రైతుల్ని ప్రతి పంటల వైపు మలుస్తున్నాం. ఫ్యాక్టరీ ప్రతినిధిని ఒప్పించాను. చివరికి ఆ ఉన్న ఫ్యాక్టరీని కూడా కూడంగా లేకుండా పోతున్నారు. దాని గురించి మాట్లాడు మహేష్ కుమార్ గౌడ్. పిసిసి ప్రెసిడెంట్ని ఫైర్ ఓవల్ చేసుకోవడానికి కాదు, నామినేటెడ్ పోస్టులు, ఫైరవి గారి పోస్టులు, ఢిల్లీ బాసుల దగ్గర గులాములైన మీరా నాకు చెప్పేది. గెలు 30 ఏళ్ళ నుంచి ఒకసారి గెలు, ఏర్పడుతుంది. ఫైరవులు అంటే ఏంది, ప్రజల నిర్ణయం ఏందో ఏర్పడుతుంది. ఏమైంది బోధన్ షుగర్ ఫ్యాక్టరీ మర్చిపోయినరా? మూచిపోయిన ప్రాజెక్టులన్నీ అక్కడ ఓపెన్ చేస్తున్నారు. మహబూబ్నగర్ రకంలో మీరేం చెప్తున్నారు? లక్కంపల్లి సెజ్ ఎన్నిసార్లు మాట్లాడారు అసెంబ్లీలో? కాదా నిజామాబాద్ జిల్లా కాదా? నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కాదా? ఉత్తర తెలంగాణలో ఒక ఎస్సీ జాడు ఉంటే ఇప్పటికీ 50 సార్లు ముఖ్యమంత్రి కలిశాను, శ్రీధర్ బాబు గారిని కలిశాను. రావు అమ్మాకి ఇండస్ట్రీస్ అన్ని కొడంగల్ ఇవ్వాలా, అన్ని ఖమ్మం ఇవ్వాలా, అన్ని హైదరాబాద్ చుట్టుపక్కల ఉండాలా. దాని నిజామాబాద్ జిల్లా యువకులకు ఉద్యోగాలు వచ్చింది కదా, టెంపరీ అధికారం. దాన్ని ఉపయోగించి 10 మందికి పనిచేయు. ఎట్లనే నీ రాజకీయ జీవితం ఇంతవరకు గెలలేదు, నువ్వు భవిష్యత్తులో గెలిచేది కూడా లేదు. నీ రాజకీయ జీవితంలో ఇంతవరకు నువ్వు గెలవలేదు, నీ భవిష్యత్తులో కూడా గెలిచేది కూడా లేదు. నువ్వు ఎన్నిసార్లు అడగాల? ఈ బుక్కులు చూపి మీ ముఖ్యమంత్రికి ఎంతమంది చెప్పాలా? సుదర్శన్ రెడ్డి గారికి, నీకు, ముఖ్యమంత్రులకు ఆర్మూర్లో ఒక మున్సిపల్ బిల్డింగ్ లేదు, బోధన్లో ఒక మున్సిపల్ బిల్డింగ్ లేదు. అక్కడనేమో ఇంటిగ్రేటెడ్ కట్టుండ్రి, ఖమ్మంలా, నల్గొండలా, మహబూబ్ నగర్లా. ఏమైంది? తెలంగాణలో మొత్తం ఆర్టీసీ సంస్థకు ఆదాయం ఇచ్చేది ఆర్మూరు. ఆ షాపింగ్ వాళ్ళ ఆదాయం, పాత బకాయిలు 10 కోట్లు ఇప్పించాను. మా డబ్బులు మాకు ఇవ్వమంటున్నాం. ఇంటిగ్రేటెడ్ బస్ డిపో, బస్ స్టాండ్ కడతామని 2.5 సంవత్సరాలు ఇంతవరకు శిలబలకం ఎందుకయ్యారు? నందిపేటలో 1998-99లో భూమి కొనిచ్చిన ఇంటికి 5 రూపాయలు వేసి నేను చేత కాదా? ఓ డిపో శాంక్షన్ చేయించలేవా? మరి ములుగు ఎందుకు అవుతున్నది? మంతెన ఎందుకు అవుతున్నది? ఉస్నాబాద్లో ఆధునీకరణ ఎంత అవుతున్నాయి బస్ స్టాండ్లు? దీనికా మీరు పిసిసి ప్రెసిడెంట్ కొనుక్కున్నది? నేనేమడుగుతున్నా, నిజామాబాద్ జిల్లా మొత్తం పచ్చదనంగా ఉండాలా, రైతులు అలా పంటలు సస్యశ్యామలంగా ఉండాలా, రైతు బతుకుతేనే మనం బతుకుతాం. అబద్ధాలు చెప్పుకుంటా, ఫైరవులు వేసుకుంటా, హైదరాబాద్ రాజకీయాలు చేసుకుంటా వ్యక్తిగత విమర్శలు చేస్తావా? చులకన మాట్లాడతావా ఒక ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిని? కనీసం ఒకసారి చూసుకో, 4 వేలు నీ వైపు ఉన్నాయి. 35 ఏళ్ళే తిరగబట్టి రాజకీయాలల్లో ఇంతవరకు ఒక ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి కాలేకపోయినావు. నేనేమడిగినా, ఆర్మూర్లో మైనారిటీలకు స్కూల్ కట్టిమన్నా, అసెంబ్లీలో మాట్లాడినా. మీ కాంగ్రెస్ పార్టీ మైనారిటీలని రెచ్చగొట్టి తీవ్రవాదులను చేస్తున్నారు, హిందువుల మీద విష ప్రచారం నింపుతున్నారు వాళ్ళ చెవులల్లా. నేను మాట్లాడాను అసెంబ్లీలో, నేను మాట్లాడేది ఈ ప్రెస్ మీట్లలో కాదు. అసెంబ్లీలో నా గొంతు ఎప్పటికీ వినబడుతుంది. కుద్వాన్పూర్ హాస్టళ్ళు కూలిపోతున్నాయి. ఎస్సీలు, బీసీ కోటలలో పదవులు కావాలా, బీసీ హాస్టల్ వద్దు, బీసీ అమ్మాయిలకు హాస్టల్ వద్దు. ఆర్మూర్లో సిద్ధులగుట్ట లేదా? ఏదో ఒక 2-3 కోట్లు అక్కడ భీమ్గల్ లింబాద్రి గుట్ట, కానీ ఆర్మూర్ అద్దాయిగా 30 కోట్లు అడిగిన. అది తెలంగాణనే ఒక మంచి భక్తి క్షేత్రం. 30 కోట్లు బ్యాక్ వాటర్, సోమశీల బ్యాక్ వాటర్లా 100 కోట్లు తీసుకుపోతున్నారు. రేవంత్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు క్రూజులు కొండబోతున్నారు. వేలాది మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. అద్దా? నిజామాబాద్ జిల్లాకి ఏమద్దా? పోచంపాడు, శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్లో క్రూజ్ వద్దు, హరిత హోటల్ వద్దు,
ఆ గ్రామీణ ప్రాంతాల సుమారు 30 గ్రామాలకు నిరుద్యోగం పేదరికం తగ్గుతుంది. ఎన్ని రోజులు మా బిడ్డలు ఇంకా ఆడబిడ్డలేమో కార్ఖానాలలో బీడీలు చేయాలా, మగవాళ్ళేమో గల్ఫ్ ప్రాంతం పోవాలా. వచ్చింది కదా ఒక పదవి, పైరవి చేసుకున్న పదవి, లేకపోతే కొనుక్కుంటే పదవి, దాంతో ఉపయోగపడు నిజామాబాద్ జిల్లాకు. పక్క జిల్లాలకు బీఫామ్లు అమ్ముకుంటారు. వెళ్ళారా నిజామాబాద్లో? కామారెడ్డి జిల్లాకి వెళ్ళి తెప్పించి పోటీ చేస్తావా నీ స్థానంలో? ఏమైందప్పుడు ఈ ధైర్యం? ఏమైందప్పుడు ఈ చేవ? ఎటువైంది 2023లో? పక్క జిల్లాకి వెళ్ళి ఒక మైనారిటీ నాయకుని తీసుకొచ్చి పెడతావా నిజామాబాద్లో? కాబట్టి మహేష్ కుమార్ గారికి చెప్తున్నా, రైట్, దమ్ముంటే రాజీనామా నేను చేస్తా. నువ్వా నేనా నిజామాబాద్ జిల్లా చూపిద్దాం. నాదైతే ప్రజలు ఎన్నుకున్న పదవి, నీది పైరవిలు చేసి తెచ్చుకున్న పదవి. ఈ వేదిక ద్వారా అడుగుతున్నా, దమ్ముంటే మహేష్ కుమార్ రాజీనామా ఎమ్మెల్సీకి. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇస్తున్నాను, ఇద్దరం పోదాం ఎలక్షన్లకు. 2.5 సంవత్సరాల దమ్ముంటే ఒక అవినీతి చూపించండి, దమ్ముంటే ఒక ఆరోపణ చూపించండి. ఏం మాట్లాడలేదు. మరి 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నారు లేరా మీరు? అక్కడ ఏది భీమగల్ పట్టణంలో చావలేదా కల్పు కార్మికులు? పోతారు ఎలక్షన్ రాగానే పోయి ఎలక్షన్ ఫండ్ తెచ్చుకుంటారు, దుబాయ్కి పోయి పర్ఫ్యూమ్లు తెచ్చుకుంటారు, అక్కడికి వెళ్ళి బాటలు తెచ్చుకుంటారు. 40 ఏళ్ళ నుంచి పోయినోడు పోతున్నాడు దుబాయ్కి, మస్కట్కు, ఖత్తార్కు, సౌదీకి చందాలు వసూలు చేసుకుని కల్పు కార్మికుల దగ్గర. మరి ఎన్నోడు ఒక్కడు మాట్లాడలేదు. నేను వచ్చే వరకు, రాజకీయాలకు వచ్చే వరకు 15 లక్షల మంది గల్ఫ్ కార్మికులు ఉన్నారు ఉత్తర తెలంగాణ నుంచి. 6,000 శవాలు వచ్చినాయి ఇప్పటి వరకు. ఏ లేదా? 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉండమంటారు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు. మాట్లాడలేకపోయినా మహేష్ కుమార్ కూడా ఎప్పుడు ఏం చేసినావో చెప్పు. ఇప్పుడు గల్ఫ్ కార్మికులకు నేను నిగ్గదీసి నిలదీసి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ దొంగ మేనిఫెస్టోలో పెట్టారు కదా గల్ఫ్ కార్పొరేషన్. ఎప్పుడు పెడతారు గల్ఫ్ కార్పొరేషన్? ఎప్పుడు పెడతారు? 1000 కోట్ల బడ్జెట్ చాతన అవ్వట్లేదా? లక్షలాది కోట్ల బడ్జెట్, సుమారు ఇప్పటికి 9 లక్షల కోట్ల బడ్జెట్, 5 లక్షల కోట్ల అప్పు, 14 లక్షల కోట్లల్లా 1000 కోట్లు కూడా రాలేదు ఇప్పటికి. నీకు ఆ పైరవి చేసుకుంటలేవా? 1000 కోట్ల కాంట్రాక్టులు చేస్తారా పైరవులు మీరు? నువ్వు పుట్టిన ప్రాంతానికి చేయు. నిజాం సాగర్ ఆధునికులకు 2000 కోట్లు కేటాయించమని చెప్పిన అసెంబ్లీలో. నీకు చాతనైతే, నువ్వు ఒకవేళ నిజామాబాద్ జిల్లా బిడ్డవి అయితే తెప్పేయండి, నన్ను అందరం కలుద్దాం. నేను ఎన్నిసార్లు అన్నాం రివ్యూ పెట్టమని ముఖ్యమంత్రితో, నిజామాబాద్తో. ఎందుకు పెట్టారు? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అందరం కలిసి ముఖ్యమంత్రులు రివ్యూ పెట్టమన్నా. వాళ్ళేమో ఒకడు మహబూబ్ నగర్ అంటాడు, రివ్యూ పెట్టుకుని 535 కోట్లు ఆ రోజు ఇస్తారు. ఒకడు సీతారామసాగర్ రివ్యూని ఖమ్మం పెట్టుకుంటారు మంత్రులు. వాడు ఒకటి రోజు 1000 కోట్లు శాంక్షన్ చేసుకుంటాడు. ఒకడు నల్గొండ పెట్టుకుంటాడు. మంత్రులు రివ్యూ పెట్టుకుని ఒక్కొక్కరు 1000 కోట్లు దోసుకుపోతుంటే ఇంతవరకు 2.5 సంవత్సరాలు ఒక రివ్యూ పెట్టారు మీరు జిల్లా గురించి. జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడారు. ఎక్కడుంది కాంగ్రెస్ నిజామాబాద్ జిల్లాలో? ఎక్కడుంది? జగిత్యాల నుంచి పడితే నిజామాబాద్కి ఎక్కడుంది మీది? చావు లొట్టబోయి 2 సీట్లు గెలిచారు. ఏదో చూస్తున్నాం అధికార పార్టీ కదా, ఏమేం చేస్తారు ఆగడాలు. ఏముంది మీకు? మీకేం సంబంధం ఉంది ఆర్మూర్తోని? వలస పక్షులు. ఇంకొకడు ఉన్నాడు మధ్యన, ఈరవత్రి అనిల్ అని, భూమికి 3 అడుగులాడు. దమ్ముంటే నీ బాల్కొండలా ఎన్నిసార్లు ఓడిపోయినావు? 2014లో ఓడిపోయినావు, 18లో ఓడిపోయినావు, లాస్ట్కు బీఫామ్ కూడా అమ్ముకున్నావు. ఈరోజు మళ్ళీ బీసీ రాజకీయాలు చేస్తావు. మాటలు నోర్లు అదుపులో పెట్టుకోండి. దమ్ముంటే గల్ఫ్ కార్పొరేషన్ పెట్టి అనిల్ ఏమంటావు? కాళ్ళు తిరిగి ఎమ్మెల్యే గారిది, కార్యకర్తలదా? కొడుక చెప్తున్నా,